తెలంగాణలో ఆ నియోజకవర్గం రూటే సపరేటు. అనూహ్య రాజకీయాలకు ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. కొత్తగా వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటోంది. పాత వారి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతోంది. ఫిడౌట్ అయిన నేతలను వెలుగులోకి తెస్తోంది. చరిష్మా కలిగిన నేతలను కనుమరుగు చేస్తోంది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? అక్కడ వెలుగులోకి వచ్చిన నేతలెవరు? కనుమరుగైన లీడర్లెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంథింగ్ స్పెషల్గా హుస్నాబాద్ నియోజకవర్గం. కొత్తగా వచ్చిన నేతలను ఆదరిస్తున్న హుస్నాబాద్. అనూహ్యంగా తెరపైకి వచ్చిన వారే ఎమ్మెల్యేలు. సిద్దిపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం స్పెషల్గా నిలుస్తోంది. జిల్లాలో మరెక్కడా లేని విధంగా హుస్నాబాద్ నియోజకవర్గం కొత్తగా వచ్చిన నేతల్ని హక్కున చేర్చుకుని రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తోందట. ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చేవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయ పునరుజ్జీవనం పొందుతున్నారట. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి నియోజకవర్గంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా హుస్నాబాద్ ఉండేది. 2009లో హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి వరకు కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు పట్టుగా ఉన్న హుస్నాబాద్లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకుని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. కొత్తగా అనేక మంది లీడర్లు వెలుగులోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొత్తగా రాజకీయాలకు వచ్చిన ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని కార్యకర్తలకు అండగా నిలిచిన బొమ్మ వెంకటేశ్వర్ తీవ్ర మనస్తాపం చెందారు. ఆయన అభిమాన కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు ధిక్కరించకుండా ప్రవీణ్ రెడ్డికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ కు విజయాన్ని అందించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల్ని పట్టించుకోకపోవడంతో ప్రవీణ్ రెడ్డికి క్రమక్రమంగా అక్కడ బలం తగ్గిందట. 2014లో సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ టికెట్ మరోసారి ప్రవీణ్ రెడ్డికి చివరి నిమిషంలో ప్రకటించింది. దీంతో చాడ వెంకటరెడ్డికి రాజకీయ దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా వచ్చిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు సతీష్ కుమార్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డి ఓటమి చెందడంతో ఆయనకు రాజకీయంగా కోలుకోలేని నష్టం జరిగింది. 2018 ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం హుస్నాబాద్ టికెట్ సిపిఐకి కేటాయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడంతో సతీష్ కుమార్ మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. చాడ వెంకటరెడ్డి ఓటమి చెందడంతో ఆయనకు పెద్ద నష్టమే జరిగింది. రాజకీయంగా చాడ దాదాపుగా కనుమరుగయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కొత్త నేతకు రాజకీయ పునరుజ్జీవాన్ని ఇచ్చింది. అప్పటి వరకు కరీంనగర్కే పరిమితమైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కి హుస్నాబాద్ మరోసారి రాజకీయ వైభవాన్ని తెచ్చిపెట్టింది. కరీంనగర్ ఎంపీగా వరుస ఓటములతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పొన్నం ప్రభాకర్కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. పొన్నం ఇక్కడ 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. దీంతో అంతకు ముందు 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తిరుగులేని నేతగా వెలిగిన బీఆర్ఎస్ నేత సతీష్ కుమార్ కు రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఎవరు ఊహించని విధంగా పొన్నం ప్రభాకర్ అనూహ్యంగా హుస్నాబాద్ కు రావడం, ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏకంగా పొన్నంకు మంత్రి పదవి ఇచ్చింది. హుస్నాబాద్ ఎన్నికల రాజకీయాన్ని పరిశీలిస్తే ఇక్కడ అనూహ్యంగా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఉన్నారు. అయితే ఇదివరకెప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదు. మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది. హుస్నాబాద్ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి లభించడంతో అక్కడ అభివృద్ధికి కొత్త బాటలు తెరుచుకున్నాయి. పొన్నం ప్రభాకర్ గెలిచి మంత్రి అయిన తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో వేగాన్ని పుంజుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం గెలిచిన 3 నెలలలోపే 430 కోట్ల నిధులు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకొచ్చారు. కొత్తపల్లి నుండి హుస్నాబాద్కు 4 లేన్ల రోడ్ను మంజూరు చేయించారు. భారీ ఎత్తున హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్కు తీసుకొచ్చారు. అభివృద్ధిలో హుస్నాబాద్ను పరుగులు పెట్టిస్తున్నారు పొన్నం.
అభివృద్ధిలో తన మార్కును చూపిస్తున్న పొన్నం ప్రభాకర్ చుట్టూ ఉన్న కొంతమంది నేతలపై హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పొన్నం ప్రభాకర్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. సాధ్యమైనంత త్వరగా ఆయన చుట్టూ ఉన్న కోటరీని పక్కకు పెట్టాలనే అభిప్రాయం స్థానికుల్లో, కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఆ నేతల్ని ఎక్కువగా నమ్మకుండా కార్యకర్తలను, పనిచేసే నాయకుల్ని పొన్నం ప్రభాకర్ ఆదరిస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అనూహ్యంగా వచ్చిన రాజకీయ నాయకుల్ని హుస్నాబాద్ నియోజకవర్గం అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది. మరి పొన్నం ప్రభాకర్కు హుస్నాబాద్ అడ్డాగా మారుతుందో, భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.